హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి యువగలం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ తీవ్ర కలకలం రేపింది. కొందరు అధికారుల పేర్లు ఆ బుక్ లో ఉన్నాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆ అధికారులకు మూడినట్టేనని ప్రచారంలో ఉంది. రెడ్ బుక్ పై ఆసక్తికర చర్చ జరుగుతున్న తరుణంలో అదే టీడీపీ పార్టీకి చెందిన మరో రాజకీయ నాయకుల కూడా రెడ్ బుక్ సిద్ధం చేసి ఉంచారని సమాచారం. అది కూడా రాయలసీమ గడ్డ వ్యక్తి కావడంతో పేరు దుమారం రేగుతోంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్ గా ఉంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పటి వరకు రెడ్ బుక్ అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తన వద్ద రెడ్ బుక్ ఉందని కామెంట్ చేయడం తీవ్ర సంచలనమైంది. అయితే గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం, వ్యవస్థలను భ్రష్టు పట్టించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ పాలకపక్షం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు, బెదిరింపులకు గురి చేసేందుకు కొందరు కలంకితులైన అధికారులు బరితెగించారు. ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. చట్టపరమైన ప్రక్రియల ద్వారా వారికి న్యాయం జరుగుతుందని దీని ద్వారా హామీ ఇస్తున్నా. ఈ రెడ్ బుక్ లో ప్రజల సమస్యల జాబితా ఉంటుంది. చట్టాల అతిక్రమణ, అధికార దుర్వినియోగం బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని రెడ్ బుక్ గుర్తు చేస్తూ ఉంటుంది అని నారా లోకేష్ వివరణ ఇచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా మరో టీడీపీ రాజకీయ నాయకురాలు కూడా నేను కూడా రెడ్ బుక్ సేయుధం చేశాను అని కుండ బద్దలు కొట్టింది. అఖిలప్రియ ఈ మధ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వద్ద రెడ్ బుక్ ఉందని, ఇందులో 100 మందికి పైగా పేర్లు ఉన్నాయని అన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో పేరు ఉందని అంటే వారిని తాను ఏదో కట్టె పట్టుకొని కొడతా అని కాదు, చంపేస్తానని కాదని అన్నారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మందిపై తప్పుడు కేసులు బనాయించారని, అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టను అని చెప్పానా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తోలు తీస్తానని హెచ్చరించానని, అదే తరహాలో ఉంటానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతానని అన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం అఖిలప్రియ రెడ్ బుక్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అఖిలప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గ అధికారుల్లో, ప్రతిపక్ష నాయకుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.